హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క 18 నెలల డీఏ బకాయిలు, వాటి మొత్తం అమౌంట్ చెల్లింపులపైన సంచలనం అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 18 నెలల డీఏ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన. ఉద్యోగుల ఆశలకు ఈ విధంగా కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి 18 నెలల కరువు భత్యం డీఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన ఈ బకాయిలను చెల్లించడం సాధ్యం కాదని లోక్సభలో తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 18 నెలల నిరీక్షణ. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెరుగుతున్న ధరలు మరియు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏని సవరిస్తూ ఉంటుంది. అయితే 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా డీఏ పెంపునైతే నిలిపివేసింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క జనవరి 2020 డీఏను, జూలై 2020 డీఏను మరియు జనవరి 2021 డీఏలను నిలిపివేశాయి. ఈ 3 విడతల డీఏలకు సంబంధించి మొత్తం 18 నెలల డీఏ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న తరుణంలో ఈ యొక్క పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. పార్లమెంట్లో మరోసారి చర్చ. ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. సమాజ్వాద్ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కోట్లాది మంది ఉద్యోగులకు సంబంధించి 18 నెలల డీఏ బకాయిలను ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది? వాటిని ఎప్పుడు చెల్లిస్తుంది అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం స్పష్టత. చెల్లింపులు సాధ్యం కాదంటూ ఎంపీ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆయన వివరణ ప్రకారంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. కోవిడ్-19 మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా ఖర్చులు చేయాల్సి వచ్చింది. వ్యాక్సినేషన్, ఉచిత రేషన్ వంటి సంక్షేమ పథకాల కోసం అదనపు నిధులు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం పడింది. ఈ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలను విడుదల చేయడం సాధ్యపడదని భావిస్తున్నామని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. మంత్రి సమాధానంతో డీఏ బకాయిల చెల్లింపులకు ఇక ఉండదు అనేది విషయం ఖరారైంది. ఉద్యోగులు ఈ మొత్తంపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని పరోక్షంగా ప్రభుత్వం తేల్చింది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన తమకు ఇది ఒక రకంగా అన్యాయమని చేయడమని వారు వాపోతున్నారు. డీఏ అనేది ప్రభుత్వాలు ఇచ్చే దానం కాదని, అది తమ హక్కని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం డీఏ పెంపును పునరుద్ధరించి ప్రస్తుతం 50% డీఏ ఇస్తున్నప్పటికీ ఆ 18 నెలల బకాయిల మొత్తం శాశ్వతంగా కోల్పోయినట్లేనని ఈ ప్రకటన స్పష్టం చేస్తుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికపై, ముఖ్యంగా పదవీ విరమణ దగ్గరలో ఉన్నటువంటి వారిపైన గణనీయమైన ప్రభావం అయితే చూపనుంది.